హలో ఎవరీవన్. వెల్కమ్ టు లెనెక్స్ అండ్ షెల్ స్క్రిప్టింగ్ కోర్స్ డే 3 వీడియో. ఈ డే 3లో నేను లెనెక్స్ ఆర్కిటెక్చర్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ప్రీవియస్ సెషన్స్‌లో అంటే లెనెక్స్ డే 1 అండ్ డే 2లో అసలు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? లెనెక్స్ అంటే ఏంటి? విండోస్‌కి, లెనెక్స్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? లెనెక్స్ హిస్టరీ ఏంటి? సో వేరియస్ లెనెక్స్ డిస్ట్రిబ్యూషన్స్ ఎలా వచ్చాయి? సో ఇవన్నీ చాలా ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడకపోతే తప్పకుండా డే 1 అండ్ డే 2 వీడియోస్ చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది లెనెక్స్ అంటే ఏంటి. ఇంకా ఈ వీడియోలో లెనెక్స్ ఆర్కిటెక్చర్ మీకు అర్థమైన దానివల్ల అసలు లెనెక్స్ కమాండ్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎలా వర్క్ అవుతాయనేది మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే లెనెక్స్ కమాండ్స్ కావాలంటే ఎవరైనా బై హార్ట్ చేసి మనం ఏదైనా లెనెక్స్ కమాండ్ తెలియకపోతే గూగుల్‌లోనో లేకపోతే చాట్‌జిపిటిలోనో సెర్చ్ చేసి యూజ్ చేసేయొచ్చు. బట్ అది బ్యాక్‌గ్రౌండ్‌లో ఎలా వర్క్ అవుతుందని తెలియకపోతే ఏదైనా రాంగ్ వచ్చినప్పుడు ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ సో అది అర్థం కాదు. సో అందుకే డెవాప్స్ కమాండ్స్ కావచ్చు, లేకపోతే లెనెక్స్ కమాండ్స్ కావచ్చు, ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే బ్యాక్‌గ్రౌండ్‌లో అవి ఎలా వర్క్ అవుతున్నాయనేది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే నేను ఈ వీడియోలో లెనెక్స్ ఆర్కిటెక్చర్ గురించి ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఫైన్. సో ఇంకా ఈ టాపిక్ స్టార్ట్ చేసే ముందు సో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమ్మీడియేట్‌గా చేసుకోండి ఇప్పుడే. ఎందుకంటే నేను ఏడబ్ల్యూఎస్ కోర్స్ తెలుగులో ఫ్రీగా ఇస్తున్నాను. లెనెక్స్ కోర్స్ ఫ్రీ ఇస్తున్నాను. ఇంకా అజూర్ కూడా ప్లాన్ చేస్తాను. ఆహ్, డెవాప్స్ రిలేటెడ్ కంటెంట్ అలాగే ఐటీ ఇండస్ట్రీ ట్రెండ్స్ ఇంకా ఏఐ కంటెంట్ ఇవన్నీ నేను అప్లోడ్ చేస్తుంటాను. ఇంకా డెవాప్స్ ఇంటర్వ్యూ క్వెషన్ అండ్ ఆన్సర్స్. సో కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇమ్మీడియేట్‌గా మీకు అలర్ట్స్ వస్తుంటాయి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు. ఇంకా నేను ఎక్కడైనా డెవాప్స్ జాబ్ ఓపెనింగ్స్ ఉంటే కూడా నేను ఈ ఛానెల్‌లో పోస్ట్ చేస్తుంటాను. కాబట్టి సో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, మీ కొలీగ్స్‌కి షేర్ చేయండి. ఈ వీడియోస్ లైక్ చేయండి. అప్పుడు ఎవరైనా ఫ్రీగా క్లౌడ్ కోర్సెస్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. ఫైన్. సో టుడేస్ టాపిక్స్ చూడండి. లెనెక్స్ ఆర్కిటెక్చర్ అండ్ హౌ డు లెనెక్స్ కమాండ్స్ వర్క్ ఇన్ ద బ్యాక్‌గ్రౌండ్. నేను చెప్పాను కదా! సో బ్యాక్‌గ్రౌండ్‌లో ఎలా వర్క్ అవుతాయి అనేది చూద్దాం. లెనెక్స్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందంటే జస్ట్ నేను డ్రా చేసి చూపిస్తాను. ఫైన్. సో ఇప్పుడు ఫస్ట్ ఇది హార్డ్‌వేర్ అనుకుందాం. హార్డ్‌వేర్ అంటే ఇక్కడ సర్వర్. సో ఇది సర్వర్ అనుకుందాం. ఇది సర్వర్ అయినప్పుడు దీని మీద ఇప్పుడు సర్వర్ అంటే జస్ట్ ఒక హార్డ్‌వేర్. హార్డ్‌వేర్ అంటే ఎట్లా ఉంటుంది? సంథింగ్ ఇది ఒక 5000 జీబీ ఉందనుకోండి. 5000 జీబీ హార్డ్ డిస్క్ ఉంది. అలాగే ర్యామ్ ఉంది. సో సంథింగ్ కాన్ఫిగరేషన్ ఏదైనా కావచ్చు. సో ఇవ్వండి ఇంకా చాలా ఉంటాయి కాంపోనెంట్ హార్డ్‌వేర్. ఫైన్. దీని మీద ఇప్పుడు లెనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ గాని మనం ఇన్‌స్టాల్ చేస్తే అది లేయర్స్ ఎన్ని లేయర్స్ ఉంటాయి ఎలా ఉంటుందనేది చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ డ్రా చేస్తాను. తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక లేయర్. దాని తర్వాత ఇది ఒక లేయర్. ఫైన్. ఇప్పుడు ఇదంతా ఆపరేటింగ్ సిస్టమే. ఇప్పుడు ఈ 3 లేయర్స్ ఇవన్నీ ఇంతవరకు ఆపరేటింగ్ సిస్టమ్. సో ఎందుకంటే దీనిపైన ఉంది లెనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇక్కడ ఏముంటాయంటే ఈ లేయర్స్ ఏంటి అంటే సో ఇది వచ్చి షెల్ అంటాం దీన్ని. దీన్ని వచ్చి కెర్నల్ అంటాం. సో కెర్నల్ అంటే ఏంటంటే నేను డే 1లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. డే 1 వీడియోలో. అసలు ఈ లెనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఎలా డెవలప్ చేశారు అనే దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు కెర్నల్ అంటే ఏంటి? దీన్ని ఎవరు డిస్కవర్ చేశారు? సో ఆ కెర్నల్‌ని యూజ్ చేసుకొని డిఫరెంట్ లెనెక్స్ డిస్ట్రిబ్యూషన్స్ అంటే వేరే లెనెక్స్ డిస్ట్రిబ్యూషన్స్ ఎలా వచ్చాయి? ఉబుంటూ లెనెక్స్ ఎలా వచ్చింది? రెడ్ హాట్ లెనెక్స్ ఎలా వచ్చింది? సెంటోస్ లెనెక్స్ ఎలా వచ్చింది? సో ఇవన్నీ నేను చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కాబట్టి డే 1 వీడియోస్ చూడండి. ఫైన్. ఇప్పుడు ఇవి ఉంటాయి. ఈ ఈ లేయర్స్ ఉంటాయి. మనం ఏం చేస్తామంటే ఇక్కడ జస్ట్ నేను డే 2 వీడియోలో ఆహ్, డైరెక్టరీ ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను. ఎలా క్రియేట్ చేస్తాం? ఎంకేడీఐఆర్ కమాండ్ యూజ్ చేస్తాం. ఎంకేడీఐఆర్ ప్రసాద్ అంటే ప్రసాద్ అనే నేమ్‌తో ఒక డైరెక్టరీ క్రియేట్ అవుతుంది ఇక్కడ. ఇక్కడ క్రియేట్ అవుతుంది డైరెక్టరీ. డైరెక్టరీ ఆర్ ఫోల్డర్ ఏదైనా అనొచ్చు. అది లేదంటే మీరు ఈ సర్వర్ మీద ఒక అప్లికేషన్ అయినా రన్ చేయొచ్చు. అప్లికేషన్ రన్ చేసిన ఫస్టు ఈ అప్లికేషన్ సంగతి పక్కన పెడితే ఎంకేడీఐఆర్ ప్రసాద్ అనేది ఎంకేడీఆర్ అనేది కమాండ్. ఎంకేడీఆర్ ప్రసాద్ అనే కమాండ్ యూజ్ చేస్తే ప్రసాద్ అనే ఫోల్డర్ క్రియేట్ అవుతుంది అనుకున్నాం కదా! ఫస్ట్ ఇది ఎంటర్ కొట్టగానే, ఎంటర్ చేయంగానే ఏమవుతుందంటే ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఎంకేడీఐఆర్ అనేది హ్యూమన్ అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్.
సో ఈ హార్డ్వేర్ ఇక్కడికి వెళ్ళాలి ఈ రిక్వెస్ట్. ఇక్కడికి వెళ్తే ఇది అసలు అర్థం చేసుకోలేదు దీన్ని. ఇట్ కాంట్ అండర్స్టాండ్ బికాస్ ఇట్ విల్ అండర్స్టాండ్ ఓన్లీ మిషన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. మిషన్ లాంగ్వేజ్ని అండర్స్టాండ్ చేసుకుంటుంది. మిషన్ లాంగ్వేజ్ అంటే ఏంటి? 10001. సో అది బైనరీ లాంగ్వేజ్ అంట. సో అందుకే ఈ సెల్ అనేది దీన్ని ట్రాన్స్లేట్ చేస్తుంది. హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ని మిషన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ లాగా ట్రాన్స్లేట్ చేస్తుంది. ఎట్లా? 01001. సో ఇట్లా. సో కాంబినేషన్ ఆఫ్ 0 and 1s అనమాట. చేసిన తర్వాత ఆ మిషన్ లాంగ్వేజ్ని ఈ కర్నల్కి ఇస్తుంది. ఆ రిక్వెస్ట్ని ఈ రిక్వెస్ట్ని మిషన్ లాంగ్వేజ్లో కర్నల్కి ఇస్తుంది. కర్నల్ దీన్ని అర్థం చేసుకుంటుంది మిషన్ లాంగ్వేజ్. అప్పుడు కర్నల్ ఏం చేస్తుంది? ఇక్కడికి వెళ్ళి మనకి ఈ ప్రసాద్ అనే ఫోల్డర్ క్రియేట్ అవ్వడానికి ఒక చిన్న స్పేస్ కావాలి కదా, ఎంత కొంత. సో ఆ స్పేస్ని ఈ హార్డ్వేర్లో అలొకేట్ చేసి పెట్టింది అనమాట. ఈ ప్రసాద్ అనే ఫోల్డర్కి, డైరెక్టరీకి ఇక్కడ ఒక స్పేస్ ఉండాలి కాబట్టి స్పేస్ని క్రియేట్ చేసి, సో ఇది జరుగుతుంది వెనకాల బ్యాక్గ్రౌండ్. సో ఇంతకంటే ఇంకా ఎక్కువ డెప్త్ అవసరం లేదు, ఎందుకంటే మనం లెనెక్స్ అడ్మిన్లోకి వెళ్ళట్లేదు కాబట్టి నేను ఫస్ట్ నుంచి చెప్పేది అదే. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? ఈ సెల్ అనేది ఇంటర్ఫేస్ బిట్వీన్ కర్నల్ అండ్ యూజర్. యూజర్ అంటే మనం, సో యూజ్ చేసేవాళ్ళు. సెల్ వచ్చి వీటన్నిటికి మధ్యలో ఉండదు కాబట్టి ఇట్స్ ఇంటర్ఫేస్ బిట్వీన్ కర్నల్ అండ్ యూజర్. అదే కర్నల్ వచ్చి ఇంటర్ఫేస్ బిట్వీన్ హార్డ్వేర్ అండ్ సెల్. ఫైన్. ఇప్పుడు ఏమవుతుందంటే సెల్ అంటే సెల్ అంటే డిఫరెంట్ సెల్స్ ఉన్నాయి. బ్యాష్ షెల్ ఉంది, కే షెల్ ఉంది, అలాగే సి షెల్ ఉంది. సో ఇట్లా చాలా ఉన్నాయి. అయితే మాక్సిమం బ్యాష్ షెల్ని యూజ్ చేస్తాం. 95%, 99% బ్యాష్ షెల్ని యూజ్ చేస్తాం. మనం కూడా బ్యాష్ షెల్ని యూజ్ చేస్తాం. ఫైన్. ఇంకా ఈ కర్నల్ అనేది ఇప్పుడు మన లెనెక్స్, ఉబుంటు లెనెక్స్ అయినా, రెడ్ హ్యాట్ లెనెక్స్ అయినా, దేనిలో అయినా సరే ఇది అప్గ్రేడ్ అవుతూ ఉండాలంటే సంబడి హ్యాస్ టు అప్గ్రేడ్. ఎవరో ఒకరు దీన్ని అప్గ్రేడ్ చేస్తున్నారు. అంటే న్యూ ఫీచర్స్తో కర్నల్ వర్షన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కర్నల్ వర్షన్ 1 ఉందనుకోండి, దానికి ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ చేసినప్పుడు కర్నల్ వర్షన్ 2.0, కర్నల్ వర్షన్ 3.0 ఇట్లా వస్తూ ఉంటాయి. రెడ్ హ్యాట్ లెనెక్స్ని ఎందుకు ఎక్కువ యూజ్ చేస్తారు అనేది మనం డే 1లో చెప్పుకున్నాం కదా. రెడ్ హ్యాట్ లెనెక్స్ అయితే వాళ్ళు సంథింగ్ ఇది పెయిడ్ సర్వీస్ కాబట్టి రెడ్ హ్యాట్ లెనెక్స్ ఉబుంటు లెనెక్స్ ఫ్రీ. సో ఈ ఉబుంటు లెనెక్స్, రెడ్ హ్యాట్ లెనెక్స్ అర్థం కావాలంటే మళ్ళీ చెప్తున్నా, డే 1 వీడియోస్ చూడండి. సో రెడ్ హ్యాట్ లెనెక్స్ వాళ్ళు పెయిడ్ కాబట్టి వాళ్ళు దీన్ని వెరీ ఫ్రీక్వెంట్లీ దే విల్ బి అప్గ్రేడింగ్. సో దీన్ని ఈ కర్నల్ని అప్గ్రేడ్ చేస్తూ ఉంటారు కాబట్టి న్యూ ఫీచర్స్ యాడ్ అవుతూ ఉంటాయి. సో ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట అప్గ్రేడ్. సో ఇదనమాట లెనెక్స్ ఆర్కిటెక్చర్. సో సింపుల్గా ఫైన్. ఇప్పుడు ఈ కమాండ్ ఎంకేడిఆర్ కమాండ్ ఎలా వర్క్ అవుతుంది అనేది మనకు తెలిసింది కదా. సో కాబట్టి మీరు విజువలైజ్ చేసుకోవాలి ఎంకేడిఆర్ కమాండ్ యూజ్ చేసే ప్రతిసారి, లేకపోతే ఏ కమాండ్ యూజ్ చేసేటప్పుడైనా. సిడి కమాండ్, సో డే 2 వీడియోలో నేను చెప్పాను ఎంకేడిఆర్ ఎలా యూజ్ చేస్తాం. క్లియర్ కమాండ్ అంటే స్క్రీన్ క్లియర్ చేయడానికి పీడబ్ల్యూడి కమాండ్ ఇలా. సో ఇంకా నెక్స్ట్ వీడియో నుంచి, డే 4 వీడియో నుంచి ప్యూర్ ప్రాక్టికల్స్ ఉంటాయి. సో అంటే కమాండ్స్, బేసిక్ కమాండ్స్ అన్నీ, యూజర్ మేనేజ్మెంట్, సో ఇట్లా అన్ని కవర్ అవుతుంటాయి కాబట్టి మిస్ అవ్వకుండా